నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? పల్లీలు, షుగరు, నువ్వులు, మైదా పిండి, బెల్లం, కొబ్బరి, ఆయిల్, పుట్నాల పప్పు. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ పల్లి వేయించుకోవాలండి. ఓకే, బాండి పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అక్కర్లేదు, వీటికి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. వేడైపోయింది, తీసేద్దామా? ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? పల్లీలు ఫ్రై అయిపోయాయి కాబట్టి నువ్వులు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, అయిపోయింది, తీసేద్దాం. తీసేసాక నెక్స్ట్ ఏం వేద్దాం? ఇంకా అన్ని వేయించి అయిపోయిందండి, ఇంకా అక్కర్లేదు. అవునా? పొడి చేసుకోవాలి. మీకు ఏమేమి పొడి చేసుకోవాలి? ఇది పల్లి, తర్వాత ఇది తీస్తాను. నువ్వులు, పుట్నాల పప్పు, చక్కెర, బెల్లం, ఏలకలు, ఎండు కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు, షుగర్, నువ్వులు, బెల్లం, ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అన్ని కూడా మిక్సీ మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే అండి. సో చూసారు కదా, మనం మెయిన్ గా ఏవైతే ఫ్రై చేసుకున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, పల్లీలు, నువ్వులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. అలాగే మనం ఏవైతే కజ్జికాయలకి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో పుట్నాల పప్పు, అలాగే బెల్లం, షుగర్, ఇవన్నీ కూడా కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండింగ్ అయిపోయిందా? అయిపోయిందండి, ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో మొత్తం గ్రైండ్ చేశాక ఇలా వస్తుందేమో కదా, పొడి పొడిలా. అవునండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మనం చపాతీ పిండి ఉంది కదా, ఇది ఒత్తుకోవాలన్నమాట. చపాతీ పిండి లాగా చేయాలి. అంటే మైదా పిండితో మనం చేసుకోవాలి. అవునండి. సో ఈ ముద్ద ఎలా చేసుకోవాలండి? మైదా పిండి, వాటర్ తర్వాత అండి నూనె, నెయ్యి ఉంది కదా, నెయ్యి వచ్చి బాగా కాచి ఆ వేడివేడి నెయ్యి ఇందులో పోస్తే ఏంటంటే కజ్జికాయలు వచ్చి బాగా పొంగి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. సో మైదా పిండిలో మనం వాటర్తో మిక్స్ చేసుకున్నాక వేడి వేడి నెయ్యి వేయాలి. సో అప్పుడు బాగా వస్తుంది. బాగా వస్తుంది. ఆ ముద్దని మనం ఇలా చేస్తుంది కాబట్టి దీన్ని మనం చపాతీస్ లాగా చేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం చపాతీలా చేసేసుకోవడమే కదా. ఇలా మనం ఆయిల్ పెట్టుకోవచ్చేమో కదా. అవును, దీంతో పాటు నెయ్యి కూడా కలిపితే చాలా బాగుంటుందండి. ఆయిల్తో పాటు. ఓకే. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. అవునండి. సో గీ కూడా మిక్స్ చేస్తే ఇంకా స్వీట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అవును. సో అది కజ్జికాయ మనకి ఎప్పుడైతే డిప్ అవుతుందో దాన్ని సరిపడా చూసుకొని వేసుకోవాలి. అవునవును. సో నూనె కన్నా కూడా నెయ్యి ఎక్కువ వేసేస్తారు కదా మీరు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇంకా మనం చపాతీలా రోల్ చేసేస్తాం కదా, మైదా పిండి కాబట్టి మనకి చాలా సాఫ్ట్ గా కూడా వచ్చేస్తుంది. అవునండి. సో చాలా చక్కగా మనం అది మొత్తం ఇప్పుడు ప్రెస్ చేసేసుకోవడమేనా అండి? అంతేనండి. ఓకే ఓకే. దీంట్లో స్టఫ్ పెట్టేసి ప్రెస్ చేసుకోవడం. నీకు వచ్చా వంటలు ఎవరికైనా? ఏమొచ్చు చెప్పు టీనా. ఇప్పుడు ఏమి చేయమనం కదా అన్న ధైర్యంతో నీకు వచ్చి నీ పేర్లన్నీ చెప్పాయి. సీరియస్గా వచ్చా? ఏమి చెప్పు. తనకు వచ్చా వంటలు? ఓకే, వెరీ గుడ్. నేర్చుకోవాలి కదా. ఓకే, అది ప్రెస్ చేసుకొని ఇంకా బయటకు తీసేయడమే. అంతే, ఎక్స్ట్రా పిండి తీసేయడం అంతే. ఓకే, చక్కగా షేప్ అది నీట్గా వచ్చేస్తుంది. అవునండి. సో ఆయిల్ హీట్ అయిందంటే వేస్తామండి. ఒకటి వేసేసుకుందాము. అవును, కాలేజ్లో మీరు చదువుకుంటారా, గొడవ చేస్తారా? అన్నీ ఏంటి? గొడవ చేస్తారు, చదువుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు ఓన్లీ నవ్వుతున్నారు తప్ప గొడవ చేయట్లేదు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గ్యాంగ్ కాదని మీ ఉద్దేశమా? సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో మనకి చక్కగా కావాలని చేసేస్తారు. అంటే ఎన్ని రోజులు నిలుగుంటాయండి ఇవి? ఇది 20 days ఉంటుందండి. 20 days ఉంటాయి. అంటే బేసికల్గా ఎక్కువ సంక్రాంతి పండుగలప్పుడు అరిసెలతో పాటుగా ఇవి చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా, కజ్జికాయలు అవన్నీ. ఓకే, అవి అయిపోయాయండి? అయిపోయిందండి, ఇది ఒకటైతే అయిపోయింది. సో ప్రాసెస్ అంతా అయిపోయిందండి. కజ్జికాయలు చక్కగా ఫ్రై అయ్యి రెడీగా ఉన్నాయి. నాకోసం వెయిట్ చేసినట్లున్నాయి కదా. మీకోసమే టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా అండి.
సో చూసారు కదా వేడివేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా కజ్జికాయలు మొత్తం ప్రిపేర్ అయిపోయానండి. చాలా కలర్ఫుల్గా రెడీగా ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. చక్కగా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే తినేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. అండ్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నేనే తింటా, మిమ్మల్ని ఊరించాలి కదా అందుకని. ఎలా ఉందండి? మీరు చేశాక బాగోకుండా ఉంటుందా చెప్పండి. వరుస మీద ఎంతట్లా నోట్లో పెట్టేసుకుంటే బాగుంటుందని ఆగాను కానీ లేదంటే ఆగుతుందా అండి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ మీరు లోపల స్టఫింగ్ ఉంది కదా, బెల్లం, షుగర్, నువ్వులు, అదంతా కూడా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నిజంగా సూపర్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ కజ్జికాయలు ఈ మకర సంక్రాంతి టైంకి చక్కగా ట్రై చేయండి. సో నేను టేస్ట్ చేసిస్తాను, మరి మీరు కూడా టేస్ట్ చేస్తారా? ఇస్తే చేస్తారంట, అంటే ఇవ్వకపోతే తీసుకొని చేసేస్తారు. ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇస్తాను, తీసేసుకోండి. ఎలా ఉంది మీ అమ్మమ్మ చేసింది, మీ నాయనమ్మ చేసింది? ఇట్లానా? సూపర్ ఉందా? సో ఎలా ఉన్నాయి కజ్జికాయలు? ఒక మాటలో చెప్పండి. మళ్ళీ మార్వెలస్ అంట. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, సో చాలా చక్కగా చేసేసారు వరలక్ష్మి గారు, చాలా బాగుంది. వరలక్ష్మి గారు, మరి ఈ మకర సంక్రాంతి రోజు మా కోసం అంత టేస్టీ కజ్జికాయలు పరిచయం చేసినందుకు మంత్ర క్రియేషన్స్ మాదాపూర్ వారి తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ. అండ్ మంత్ర క్రియేషన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడున్న కలెక్షన్స్ మనం తీసుకోవడం కాదని, మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనకి నచ్చిన డిజైన్స్ కూడా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మీరు షాపింగ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి. సో వ్యూస్ చూసారు కదా, మకర సంక్రాంతి పండుగ పర్వదినాన వరలక్ష్మి గారు పరిచయం చేసిన కజ్జికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.